రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ 5 ఏళ్ల వైసీపీ పాలనలో సీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు శంకుస్థాపన చేసిన జగన్ కనీసం ప్రహరీ గోడైన కట్టారా అని నిలదీశారు. ప్రారంభోత్సవానికి శంకుస్థాపన మధ్య తేడాను జగన్ తెలుసుకోవాలని బైరెడ్డి శబరి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్ళీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. ఇది కేవలము ఒక కాంక్రీట్ వాలే కాదు, కాంక్రీట్ బిల్డింగే కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ దాని నిర్మాణానికి కావలసిన విద్యుత్, లేదంటే నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల అని నేనైతే చెప్పగలుగుతాను.